ఈ వీడియోలో మనం లూప్స్ని లేదంటే మిగతా కంట్రోల్ స్టేట్మెంట్స్ని కంట్రోల్ చేసే ఈ 3 స్టేట్మెంట్స్ని చూస్తాం. బ్రేక్, కంటిన్యూ, పాస్. బ్రేక్ ఏమో కండిషనల్గా మీకు లూప్స్ని బ్రేక్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే మధ్యలోనే ఆ లూప్ కంప్లీట్ కాకుండానే మధ్యలోనే ఆ లూప్ని ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్ మ్యాచ్ అయినట్లయితే ఆ లూప్ని బ్రేక్ చేసేదానికి అవకాశం ఉంటుంది. మరి కంటిన్యూ అయితే ఏం చేస్తుందంటే ప్రస్తుతం ఎగ్జిక్యూట్ అయ్యే ఆ ఎవల్యూషన్ మాత్రం ఎలిమినేట్ చేసి నెక్స్ట్ లూప్ని కంటిన్యూ చేపిస్తుంది. అంటే ప్రస్తుతానికి ఉండే స్టేట్మెంట్స్ని కండిషనల్గా ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపేసి నెక్స్ట్ రొటైన్ని కంటిన్యూ చేయించేదానికి కంటిన్యూ అనేది ఉపయోగపడుతుంది. పాస్ అనేది ప్రస్తుతం ఇక్కడ నథింగ్, ఏమీ లేదు, ఏదో కండిషన్ ఏదో పెట్టుకుంటాం, ఆ కండిషన్ ప్రకారం పాస్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమీ అక్కడ కోడ్ రాయటం లేదు, ఫ్యూచర్లో రాయొచ్చు అనమాట. సో అట్లా మీరు ఈ మూడిటిని వాడుకునే దానికి అవకాశం ఉంది. మరి ఎగ్జాంపుల్లో మనం చూసినట్లయితే ఫస్ట్ బ్రేక్ తీసుకుందాం. x = 0 అని ఇస్తాను. మరి వైల్ x <10 అని ఇద్దాం. మరి ప్రింట్ xని ప్రింట్ చేస్తున్నాను. మరి దాని ముందర x = x+1 ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, x యొక్క వాల్యూ మామూలుగా 1 to 10 ప్రింట్ కావడం జరుగుతుంది. 1 to 9. ఓకే, సేవ్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే మీకు 1 to 10 ప్రింట్ అయ్యాయి. ఎందుకు ఇక్కడ x < 10 అని ఇవ్వలేదు, x <10 అని ఇచ్చాం. x = x+1 ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది. మరి ఇట్లా కంటిన్యూగా మనకి 11 అయ్యేంత వరకు, 11 అయినప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటుంది, అప్పుడు టెర్మినేట్ అయిపోతుంది, అంటే 10 కూడా ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, మరి ఇప్పుడు మధ్యలో దీన్ని కండిషనల్గా బ్రేక్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇఫ్ x = 5 బ్రేక్ అంటాం. ఇక్కడ బ్రేక్కి కోలన్ పెట్టాల్సిన అవసరం లేదు. సో రన్ చేసి చూడండి రిజల్ట్ ఏమొస్తుందో. వన్ టు 4 రిజల్ట్ రావడం జరిగింది. అంటే x = 5 అయినప్పుడు ఇక్కడ ఈ స్టేట్మెంట్ బ్రేక్ అయిపోతుంది, అంటే వైల్ లూపు బ్రేక్ అయిపోతుంది అనమాట. అంటే 4 దాకా కంటిన్యూస్గా ప్రింట్ అవుతాయి, 5 అయినప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ వర్క్ కాకుండా మొత్తం లూప్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో ఈ కండిషన్ ఏదైతే ఇచ్చామో 3 ఇచ్చామనుకోండి, 3 దాకే అంటే 2 దాకే వచ్చి ప్రింట్ అయ్యి ఆగిపోతుంది అనమాట. సో ఇలా మనకి 1 to 4 ప్రింట్ అయ్యాయి, 5 అయినప్పుడు బ్రేక్ అయిపోయింది టోటల్ లూపు. అట్లనే ఇది 9 ఇచ్చామనుకుంటే 9 వరకు కంటిన్యూషన్గా లూప్ ఉంటుంది. ఆ విధంగా లూప్స్ని
ఫర్ లూప్ని కానీ వైల్ లూప్ని కానీ బ్రేక్ చేసేదానికి, మధ్యలో బ్రేక్ చేసేదానికి ఇట్లా ఇఫ్ కండిషన్ పెట్టుకొని మనం కండిషనల్గా ఈ బ్రేక్ స్టేట్మెంట్ని అప్లై చేసుకోవచ్చు. ఇదే కంటిన్యూషన్ వాడామనుకోండి, కంటిన్యూస్ స్టేట్మెంట్ వాడితే ఏమవుతుందంటే ప్రస్తుతం ఎగ్జిక్యూట్ అయ్యే ఆ రొటైన్ మాత్రం కంటిన్యూ అయిపోతుంది. దాని కింద ఉండే స్టేట్మెంట్స్ ప్రస్తుతానికి ఎగ్జిక్యూట్ కాకుండా నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ కంటిన్యూ అవుతాయి. సో సేమ్ ప్లేస్లో నేను కంటిన్యూ ప్లేస్ చేశాను. ఇఫ్ x ఈక్వల్ టు 5 అయినప్పుడు కంటిన్యూ అంటే కిందకి రాకుండా ఈ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ కాకుండా మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అంటే నెక్స్ట్ ఆ యొక్క వైల్ లూప్ అనేది నెక్స్ట్ స్టెప్కి మూవ్ అయిపోతుంది అనమాట. ప్రస్తుతం స్టెప్ దాని కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావు ప్రస్తుతానికి, తర్వాత మాత్రం కంటిన్యూ అయిపోతుంది. ఓకే, చూడండి రిజల్ట్ x ఈక్వల్ టు 5 మాత్రం ఇక్కడ ప్రింట్ కాలేదు. 5 తర్వాత మళ్ళీ కంటిన్యూ అయిపోయింది లూప్. సో అట్లా టెంపరవరీగా ఆ లూప్లో ఉండే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయకుండా కండిషనల్గా నెక్స్ట్ రొటైన్కి కంటిన్యూ చేసేదానికి, నెక్స్ట్ లూప్కి కంటిన్యూ చేసేదానికి కంటిన్యూని వాడడం జరుగుతుంది. ఓకే, ఇదే పాస్ అంటే నథింగ్, ఏం లేదు. అంటే ఇక్కడ x ఈక్వల్ టు పాస్ అంటాను, సారీ x ఈక్వల్ టు 5 అయినప్పుడు పాస్ అంటాను. అంటే ఇక్కడ పాస్ అని ఇచ్చినప్పుడు ఏ విధమైన రిజల్ట్ ప్రస్తుతానికైతే ఉండదో అక్కడ నథింగ్, ఏమీ నేను చేయటం లేదు అని అర్థం. ఫ్యూచర్లో ఏదో యాక్షన్ తీసుకోబోతాను. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. 1 2 3 4 5 6 యాజ్ ఇట్ ఈస్ 1 to 10 ప్రింట్ అయినాయి. బట్ ఈ యొక్క x ఈక్వల్ టు 5 అనేది దాని తర్వాత ఉండే స్టేట్మెంట్స్ ఏంటి అంటే ఏమీ లేదు, నథింగ్, ప్రస్తుతానికైతే ఏం లేవు అన్నట్టు. అట్లా మీరు ఒక కండిషనల్గా ఎక్కడైనా సరే ప్రస్తుతం ఆ యొక్క స్టెప్స్ ఎగ్జిక్యూట్ కాకుండా దానికి ఆ యొక్క ఈ స్టేట్మెంట్కి దాని సింటాక్స్ పరంగా రాసి పెట్టుకోవడం. x ఈక్వల్ టు 5 అయితే ఏంటి అనేది ఫ్యూచర్లో మనం డిసిషన్ తీసుకుంటాం, ప్రస్తుతానికైతే ఏం లేదు. సో ఇక్కడ ఎర్రర్ రాకుండా ఉండేదానికి మనం పాస్ అనేది పెట్టుకున్నాము అని చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అది ఇవ్వలేదు అనుకుందాం, ఏమవుతుంది? x ఈక్వల్ టు 5 అయితే ఏంటి? మామూలుగా చూడండి, ఇట్లాంటివి రాకుండా, ఎర్రర్స్ రాకుండా ఉండేదానికి అక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్స్ ఇఫ్ ఇట్లాంటివంతా పెట్టున్నాం. ఆ ఎల్స్ ఇఫ్ ఆ కండిషన్లో మనకి ఎటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ కావాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ x ఈక్వల్ టు 1 అయితే ఒక యాక్షను, 2 అయితే ఒక యాక్షను, 3 అయితే ఒక యాక్షన్, ఇట్లా ఉన్నాయి అనుకుందాం. మరి x ఈక్వల్ టు 5 అయినప్పుడు మాత్రం ఏ యాక్షను పర్లేదన్నప్పుడు పాస్, అంటే ప్రస్తుతానికి తెలియదు ఏ యాక్షన్ తీసుకోవాలో. అట్లాంటప్పుడు పాస్ పెట్టుకుంటే ఫ్యూచర్లో మనం రాసుకునేదానికి అవకాశం ఉంటుంది. బట్ అక్కడైతే ఎర్రర్ రాకుండా, ఎర్రర్ అయితే వస్తుంది పాస్ ఇవ్వకపోతే. ఎందుకు? x ఈక్వల్ టు 5 అయితే ఏంటి అనేది మనం చెప్పలేదు కాబట్టి అక్కడ మనం ఆ యొక్క దీన్ని పాస్ని ప్లేస్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా డిఫరెంట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం యూజ్ చేసుకోవచ్చండి.